ఈ మాట అన్నందుకే మీ వాళ్ళందరికీ ఆల్ సైడ్స్ అప్పడం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి కింగ్ అంటే నీకు అదే అవుద్ది. నువ్వు కింగువు కాదనేటి సంగతి నాకు తెలుసబ్బి. ఇప్పుడు అదే పోలికలతో ఉన్న నిన్ను దొలకపోయి కింగ్ ప్లేస్ లో పెట్టాననుకో, నా ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతాది. కాబట్టి నువ్వు కొన్ని దినాలు కింగు లెక్కనే యాక్ట్ చేయాల. నేనెందుకు చేయాలి? ₹1,00,00,000 ఇస్తా. నాకు పైసలతో పాటు పని కూడా నచ్చాలి. నీ సైడ్ న్యాయం ఉంటేనే సపోర్ట్ ఇస్తా. న్యాయం లేకేమబ్బా? చెయ్య నేరం విందబడి భార్య బిడ్డలకు దూరంగా ఈ కూలీకూరల మధ్య కుక్క బతుకుతారా? నా మేనల్లుడు కింగ్ మంచి పనుల కోసం చేసినేటప్పు ఇప్పుడు నా మెడకు చిక్కుకున్నది. నీ బాధ నాకు అర్థమైంది. కానీ కనిపించకుండా పోయిన కింగ్ తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి? ఇంగాడి కింగు రాడు. ఎందుకు రాడు? చచ్చిపోయినాడు. ఏంట్రా ఇన్నాళ్ళు కింగ్ తిరిగి వస్తాడు, మీ అప్పు తీరుస్తానన్నావు, ఇప్పుడు చచ్చిపోయారంటావేంట్రా? ఆశేసరా కింగు లేడని చెప్తే నువ్వు నన్ను బతకనిస్తావా? ఆ దానికే చెప్పలే. ఇప్పుడు ఈ సీనుబాబు ద్వారా నీ అప్పు తీర్చేటి ఛాన్స్ వచ్చినది. నిజం చెప్తాండా. ఇప్పుడు మాత్రం నిజం చెప్తున్నావు గ్యారంటీ ఏంటి? ఓబీ కింగు సావు కళ్ళారా చూసినాడు. చెప్పు. డెత్ సర్టిఫికేట్, డెడ్ బాడీ ఫోటోస్. కింగు సచ్చినటి విషయం తెలిస్తే ఫ్యామిలీ ఏమైపోతాదోననే భయంతో ఆ నిజం నా గుండెల్లోనే దాచుకున్నా. సీనుబాబు, నువ్వు సహకరిస్తే మా కింగును చంపినేటి హంతకుణ్ణి గుడకబట్టుకుంటా. ప్లీజ్. పేమెంట్ తో పాటు పాయింట్